మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్నటి రోజు చూసుకుంటేనేమో గుంటూరు పర్యటన అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి అంబటి రాంబాబు గారు కాపు ఉద్యమ నాయకుడు, కాపుల్లో చెప్పుకోదగ్గ నాయకుడు, సంస్కారవంతుడు, కాపు టైగర్ అని బిరుదులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు చూసుకుంటేనేమో గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కూడా అనేక విమర్శలు చేస్తున్నటువంటి ఈ యొక్క జోగి రమేష్ ఆయన యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడతారు జోగి రమేష్ గారి గురించి? ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వరుస పర్యటనలు, గుంటూరు పర్యటన అంబటి రాంబాబు గారి కుటుంబం, ఈరోజు చూసుకుంటేనేమో జోగి రమేష్ గారి కుటుంబం. ఆయనేమో కాపు టైగర్ అని చెప్పాడు. మరి ఈరోజు ఈ జోగి రమేష్ని బీసీ టైగర్ అంటాడా ఏంటి? అంతే, మిర్రర్ ఇమేజే ఉంటుంది ఇక్కడ కూడా. అక్కడ ఎలా ఉంటుందో దానికి సమానంగా కూడా ఉంటుంది. మీరు అన్నారు జోగి రమేష్ విమర్శిస్తున్నాడని. విమర్శిస్తే ఆయన పరామర్శకు రాడు, దూషిస్తే దాడులు చేస్తేనే వస్తుంది. అంటే వ్యక్తిగతమైన దూషణలు దిగి, అంటే అది దూషణలు కూడా స్థాయి ఎలా ఉండాలంటే ఇక నీచమైన స్థాయిలో చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మార్గం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ప్రసన్నం చేసుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చేటంత పరిస్థితి ఆయనకి లేదు, రాదు. అది ఆయన స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు పరిపాలించింది, ఆయన రాష్ట్రాన్ని దోసుకున్నది, ఆ అమౌంట్లు ఎంత ఆయన వ్యక్తిగత కోశాగారానికి చేరినాయో ఆయనకి తెలుసు. దాని మూలాన ఇంకా మనని ప్రజలు ఇక నమ్ముతారు అనేది లేదు. ఆయన అడిగింది కూడా ఒక్కసారి మాత్రమే, ఆ ఒక్కసారి ఇచ్చారు. ఆ ఒక్కసారి ఎంత యూజ్ చేసుకోవాలో మ్యాక్సిమం యూజ్ చేసేసుకున్నాడు. ఆయన అంచనాలకి మించి కూడా ఎక్కువ సంపాదించాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ అంచనాలో ఈ లిక్కర్లో ఇంత సాధించగలుగుతాను ఆయన అనుకోలే. ఆయన మొదట అధికారంలోకి వచ్చేటప్పుడు కొద్దిపాటి మంచి ఉద్దేశం ఉంది. సంవత్సరానికి 25% తగ్గించుకుంటా వెళ్తాను కాబట్టి ఆ 25% ఆదాయం తగ్గుతా వెళ్తుంది అనుకున్నాడు. కానీ ఆయన 1% కూడా తగ్గించాల. 1% కూడా తగ్గించక పోగా అసలు ఈ లిక్కర్ ద్వారా అత్యధికంగా ఎంత లాభం తీసుకోవచ్చు అంటే, మీకు నేను ఒక అతి తక్కువ నాసిరకం వస్తువుని అత్యంత ఖరీదైన ధరకు అమ్మటం. ఒక ఎగ్జాంపుల్, ₹1 వస్తువు, అది ₹1 మీకు నేను ₹100 అమ్మితే ₹99 లాభం వస్తున్నాను. నేను అట్లాంటి మెరుగులు పెట్టాలి దాన్ని, లేదంటే నా ప్రొడక్షన్ ఖర్చు తగ్గించుకోవాలి. ఇంకా ఆయన లిక్కర్లో కొత్త కోణాన్ని చూశాడు. అసలు ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యమంత్రులకి అటువంటి ఐడియా రాలా. అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే, భారతదేశంలో లిక్కర్ అనేది ఒక వేలం వేస్తారు. ప్రతి జిల్లాకో లేకపోతే ఒక ప్రాంతాల్లో ఇన్ని షాపులు పెట్టుకోవడానికి, షాపు వైజ్ అనుకోండి, ప్రతి షాపు వేలం వేస్తారు. పలానా నంబర్ షాపు, పలానా ప్రాంతం, మీకు ఇదిగో మా బిడ్డింగ్ ఓపెనింగ్ ప్రైస్ ఇది, దానిపైన ఎక్సెస్ ఎంత వేస్తారు కోట్ చేయమంటారు. ఇప్పుడు కోకాపేట భూములు అమ్ముతారు చూశారు కదా, ప్రభుత్వం HMDA ఒక రేటు పెడితే వాళ్ళు పార్టీల వాళ్ళు రకరకాల రేట్లకి కోట్ చేస్తారు. అత్యధికంగా కోట్ చేసిన వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ చేస్తారు. సేమ్ అదే పద్ధతి మొత్తం భారతదేశం అంతా కూడా పాటిస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది, అసలు మనం ఆక్షన్ ఎందుకు పెట్టాలి, ఇది అసలు బేవరేజెస్కి ఎందుకు ఇవ్వాలి, తర్వాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్ లిక్కర్ ఎందుకు అమ్మాలి, మనం అసలు మనమే తయారు చేసి మనమే ఒక లేబుల్ వేసేసి మన ఇష్టం వచ్చిన బ్రాండ్ లేబుల్, మన సిబ్బందినే పెట్టి, బయట అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకొచ్చి పెట్టి మనమే అమ్మించుకుంటాం, ఆ డబ్బులు మనకే వస్తాయి. తర్వాత ఆన్లైన్ అమ్మితే ప్రతిదీ ఎంత అమ్మింది, ఎంత ఇన్కమ్ వచ్చింది తెలుస్తుంది. అసలు ఆన్లైన్ లేదు, ప్రభుత్వ షాప్ అని చెబుతున్నారు, ఆన్లైన్ నగదే. ఆ విధంగా దోసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సఫర్ అయ్యారు. ఇవాళ అరుణ్ కుమార్ కూడా చెబుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వలేడు అని కూడా. ఎందుకంటే ఆయనకి పార్టీలో ఆయన్ని నమ్మే కార్యకర్తలు లేరు, ఆ యంత్రాంగం ఆయనకి లేదు, అసలు ఒక పార్టీ నిర్మాణమే లేదు. ఆయన ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నది ఏంటంటే డబ్బు చేసుకోవటానికే ఉపయోగించుకున్నాడు. తర్వాత ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా కుప్పకూల్చేశాడు. దానికి సమాంతరంగా గ్రామ సచివాలయం అని ఒక వ్యవస్థను పెట్టాడు. సర్పంచులు వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి, మెంబర్లకి ప్లేస్ లేదు, మండలాధ్యక్షులు లేదు, వాలంటీర్ వ్యవస్థలను పెట్టాడు. అంటే ఆయన ఎవరిని నమ్మలేదు, ఎమ్మెల్యేలను కూడా నమ్మల. తను ఒక సమాంతర వ్యవస్థను నడపడం ద్వారా ప్రజల్ని వాళ్ళు ఏ రకంగా ఈయన దోసుకు తింటున్నాడో ఆయన పెట్టిన వ్యవస్థలు కూడా అలాగే దోసుకు తిన్నాయి. తర్వాత వాళ్ళు తిరుపతి దేవస్థానాన్ని కూడా డబ్బుల సంపాదనకే ఉపయోగించుకున్నారు. ఇది అనేక కోట్ల మంది ప్రజల మనోభావాలు, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి ఇందులో ఉందనే కోణాన్ని కూడా వాళ్ళు చూడకుండా ఒక అరాచకమైనటువంటి చేసి ఇవాళ ఎన్ని బయటకు వచ్చిన తర్వాత ఇది కోట్లాది ప్రజల చర్చకి దారితీస్తుంది. అన్ని ల్యాబొరేటరీలు, తర్వాత దర్యాప్తు సంస్థల CID సిట్ వేశారు కదా, సిట్లో రాష్ట్ర పోలీసులు ఉన్నారని లేరు కదా, CBI అధికారులు ఉన్నారు, కేంద్ర ఆహార నిపుణులు ఉన్నారు. వీళ్ళందరూ సంయుక్తంగా చేసినవి అన్ని ఆధారాలతో
ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ ఛార్జ్ షీట్ మీదకి ప్రజల దృష్టి వెళ్ళకూడదు, ఈ ల్యాబొరేటరీ నివేదికల మీదకి వెళ్ళకూడదు, అది సప్లై చేసిందంతా కూడా ఒక కృత్రిమమైనటువంటి కెమికల్స్, 1 మిల్లీగ్రామ్ కూడా నెయ్యి లేదు, మన శ్రీనివాసుడు కలియుగ దైవానికి కూడా అపచారం చేశారు. ఇది కనుక ప్రజల మనసులోకి వెళ్తే ఎక్కువ మంది ఎవరుంటారు? హిందువులే కదా. కాబట్టి నాకు ఇక ఓట్లు పడవు. కాబట్టి ఇలాంటి అరాచకాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని పరామర్శించుకునే సందర్భంలో మళ్ళీ అక్కడ కూడా కొన్ని గంటల సేపు ఒక విజయయాత్రలాగా వెళ్ళి ప్రజల దృష్టిని తాత్కాలికంగా, అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ ఇష్యూ పూర్తి అయ్యారాక, ఇవాళ నిన్న క్యాబినెట్ కూడా దాన్ని తీవ్రంగా తీసుకుంది. వీళ్ళు ఎంత చతురత ఉందంటే వీళ్ళ దగ్గర చేసిన తప్పు ఇది, వీళ్ళు దోసుకున్నది. ఈవెన్ ఆ రోజు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి గారు కూడా ఒప్పుకున్నాడు, కల్తీ జరిగిన మాట వాస్తవం, నేనే ల్యాబొరేటరీకి పంపమని చెప్పాను, రిపోర్ట్ వస్తే నాకు అధికారులు చెప్పలేదు, కాబట్టి నా తప్పేముంది, మీరు వెళ్ళి అధికారులను అడగండి, అధికారులు చూసుకోవాలి తప్ప ఇలాంటివన్నీ నేను చైర్మన్గా నా బాధ్యత ఏంటని తప్పించుకుంటున్నాడు ఆయన. ఎవరైనా నా టైంలో జరిగిన దానికి నేను నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాలి. నైతిక బాధ్యతే కాదు, అసలు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన ల్యాబొరేటరీకి రిపోర్ట్ పంపించినప్పుడు వచ్చిందా రాలేదా, వస్తే ఏం రిపోర్ట్ వచ్చిందని ఆయనకి అడగాలి కదా. అడగాల్సిన పని ఈయనకి లేదంట, అధికారులే వచ్చి ఈయనకి చెప్పాలంట. అధికారులు చెప్పారంటే ఇప్పుడు అసలు నిబంధనలే సడలించి ఆ కాంట్రాక్టులు ఆ సంస్థలకు ఇచ్చినప్పుడే కుట్ర ఉందనేది అర్థమైపోయింది. తర్వాత అన్య మతస్థుల్ని, ఆయన బంధువుల్ని దాని చైర్మన్గా పెట్టిన రోజున అర్థమైపోయింది. వీళ్ళు తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతని దెబ్బతీయటంతో పాటు ఒక అపచారం చేసేయటంతో పాటు ఒక దాన్ని ఏమంటారు, దైవ దోషం లాంటిదే ఇది. ఒక రకంగా దైవ ద్రోహంతో పాటు డబ్బులు కూడా, కిక్స్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. ఆ కృత్రిమమైనటువంటి పదార్థాన్ని సప్లై చేసినందుకు నేతి పేరుతో డబ్బులు కూడా జరిగింది. అవినీతి అన్ని సాట్లా చేయటంతో పాటు తిరుపతి దేవస్థానాన్ని కూడా వాళ్ళు డబ్బు పిండుకోవటానికి ఒక పాడి ఆవులాగా ఉపయోగించుకున్నారంటే ఇవాళ వీటన్నిటిని సమర్థించుకోవడానికి కూడా ఆయనకి ధైర్యం సాలటల్లా. నిన్న జగన్మోహన్ అది రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ విలేకరులు ఈ విషయం అడిగితే నాకు గొంతు బాగాలేదు, నేను తనకి సమాధానం చెప్పాను. అట్లాగే విదేశీ పెట్టుబడుల కోసం వెళ్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఒక విలేకరి ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ప్రశ్న అర్థం కాలేదు, సమాధానం చెప్పే నాలెడ్జ్ ఆయనకి లేదు. ఇట్స్ టూ లాంగ్ ఏ క్వశ్చన్ అన్నట్టు. అట్లా ఆయన ఏంటంటే ఇవాళ ఇప్పుడు మీరు అడిగారు ఏంటి వెళ్ళిన సాటల్లా ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ ఇబ్రహీంపట్నంలో కూడా చిల్లకల్లు వాళ్ళ పార్టీకి గ్రామ అధ్యక్షుడు దొంగల రాంబాబు అని 47 years ఆయన చనిపోయాడు. ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ జనాల్ని తరలిస్తున్నారు. ఎందుకు ఈ అడావిడి సృష్టించాలి, జగన్మోహన్ రెడ్డి వెనకాల ప్రజలు భారీ ఎత్తున ఉన్నారని చూపించుకోవటానికి. సామాన్య జనం లేరు. వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను డబ్బులు ఇచ్చో దశకం ఇచ్చో రకరకాల బిర్యానీలు తెలుసు కదా, మందు మాకు అన్నీ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. అతను సహజంగానే చనిపోయాడు. ఆయన పల్స్ మరి ఫుడ్ తిన్నాడో సరిగ్గా లేదో టైంకి పల్స్ డౌన్ అయిపోయింది. 47 ఏళ్ల వ్యక్తికి పల్స్ డౌన్ అయిపోవటం ఏంటండి? వచ్చిన వ్యక్తులు కూడా సరిగ్గా చూసుకుంటున్న పరిస్థితి కనపడతల్లా. వాళ్ళకి టైంకి ఇంత నీళ్ళో ఫుడ్డో ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన చనిపోయాడు. మీరు అడిగారు మొన్న సింగయ్య టైర్ ఎక్కి అతను చూసిన చూపులు, అతన్ని చూసిన జనం కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇంత దీనంగా చూస్తున్నాడు. కానీ అహకారాలు చేస్తున్నారు వీళ్ళు. సీఎం అని జగన్మోహన్ రెడ్డి మనుషులు. ఆయన సీఎం అయినాడు చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రాంబాబు గారు ఏంటంటే ఆయన ఫ్లెక్సీలు కట్టారు, ఇదే లడ్డు కల్తీ మీద. వాళ్ళు భావాలు వాళ్ళు చెప్పుకుంటే తీసేస్తారా లేదా అని వెళ్ళి ఆయన దేశం మొత్తానికి ఆయన ఏమన్నా రాజరికమా తీసేయండి అని నా మాటే శాసనం అంటానికి? చంద్రబాబు నాయుడు గారు అనలేడు. ఆ రోజు మీరు అనేక ఫ్లెక్సీలు పెట్టారు ప్రతి ఊళ్ళో సిద్ధం అని. ఏ ఊళ్ళో అన్నా ఎవరన్నా తీసేయాలి అని ఎవరన్నా అడిగారా? ప్రైవేట్ స్థలాల్లో కూడా పెట్టారు. అయినా కూడా మీ భయానికి అసలు ఎవడో తీయమని కూడా అడగల. ఎందుకు? ఏం పెట్టుకుంటారు, ఏమవుతుంది, అనగానే అవ్వదు కదా ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఆ బాధని షేర్ చేసుకునే అవకాశం కూడా లేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లడ్డు అపచారం విషయం ప్రజల్లో చర్చకి రానివద్దు, దాన్ని అడ్డుకోవటానికి మీరు ఇలాంటి బూతుల పంచాంగం అందుకోండి, వాళ్ళ సహనం కోల్పోయాక తిట్టండి, అవసరమైతే దాడులకు ఎగబడండి, మీరే వెళ్తే ఘర్షణ అవుతుంది. దృష్టి అంతా ప్రజల్లో చర్చ అంతా, మీడియా ఫోకస్ అంతా ఇటే ఉంటుంది.
నిన్న రాంబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ముందు గదిలో కూర్చుంటే మీడియా వీళ్ళందరూ మరి వాళ్ళ ఇంట్లో కూడా ఏదో జరిగిందని చెప్తున్నారు. మరి ఎవరు పడితే వాళ్ళు వస్తారు అటెండ్ సాట్కి, పోయినా పోతాయి, ఎవడేం చేస్తాడు? పోయిందని ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా ఉండదు. వచ్చింది వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏమనుకుంటాడు, నేను వచ్చినప్పుడు దొంగతనాలు జరిగిందని రాంబాబు కుటుంబం ఇస్తే నేను పరామర్శకి వెళ్తే నా పరువే తీశారనుకుంటారు కదా. అంతకుముందు అంటే పబ్లిక్ ప్లేసుల్లో రైతులు పోయినాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేశారు. రాంబాబు గారు వాళ్ళ పార్టీలో నాయకుడు, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగితే చెప్పగలుగుతారా? రైతులు కాబట్టి చెప్పారు, వాళ్ళకేం అవసరం, ఎవడొచ్చినా చెబుతారు, పోయితే పోయినాయి అంటారు, పోకపోతే పోలేదని చెప్తారు. అట్లాగే పొగాకు ధ్వంసం చేశారు, మామిడికాయలు ధ్వంసం చేశారు రైతుల పంటలు, మిర్చి టిక్కీలు అదే చెబుతున్నా, గుంటూరులో పోయినాయి. ఇప్పుడు గుంటూరులోనే మళ్ళీ రాంబాబు గారి ఇంట్లో కూడా జరిగింది అంటున్నారు. అయితే బయటికి చెప్పుకోలేరు, అది ఎక్కడో సోషల్ మీడియాలో చూసా. అది ఉండొచ్చు, ఏం పెద్ద విశేషం ఏముంది. వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చున్నారు. మరి అదే సందర్భంలో అనేక మంది వెళ్ళి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు మంచి ఆడొస్తాడు, చెడ్డాడు వస్తాడు, కొంత నగదు కూడా పోయింది అన్నారు. అదేంట్రా అంటే మరి నాకు డబ్బులు ఇస్తామని తీసుకొచ్చారు, డబ్బులు ఇస్తారో లేదో అన్నాడు. ఏసీ రిమోట్ కూడా పట్టుకుపోయాడని చెబుతున్నారు. ఎవరు ఏముంటుందండి, ఇప్పుడు నియంత్రణల ఇళ్ల మీద దాడి చేసినప్పుడు ఎవడు చట్టి తపేళ చేపలు కూడా పట్టుకెళ్ళిపోయారు. బంగ్లాదేశ్లో చూసాం మనం, శ్రీలంకలో అట్లా ఉంటాయి అరాచకవాదాలు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల దృష్టిని ఈ తిరుపతి లడ్డూలు లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన ద్రోహం బయటపడకుండా కొత్త వివాదాలు సృష్టిస్తున్నాడు. ఇలా వ్యక్తిగతమైనటువంటి బూతులు తిట్టించడం. ఎవరికైనా సహనం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? ఘర్షణ వాతావరణం వస్తుంది. అది ఎంతవరకు ప్రజలు కనిపెడతారో లేదో అని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రజలకే చెప్పేశాడు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది, మీరందరూ కూడా గుర్తించాలి. 7 ఏళ్ల క్రితం ఆయన మీద ఒక హత్యా నేరం వేస్తే ఇవాళ ఖండించాడు ఆయన, నాకు సంబంధం లేదని. ఇన్ని రోజుల నుంచి ఆయన పట్టించుకోవాలా, కానీ మితిమీరి వాళ్ళ అనేక రకాలకు వచ్చింది వాళ్ళ సైలెంట్గా ఉంటే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా కదిలిచ్చే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఒక యోగిలాగా ఉండే మనిషి. ఆయన దృష్టి అంతా డెవలప్మెంట్ ఉంటుంది, కానీ ఆయన మీద వ్యక్తిగతంగా నిందిలేసినా పట్టించుకోవాలి. ఎన్నో జరిగినాయి, కానీ ఇవాళ ప్రజలను కూడా గమనించమని కోరే పరిస్థితికి వచ్చిందంటే దాని ఉద్రిక్తత ఎంత ఉంది, ఉధృతి ఎంత ఉంది అనేది మనం గమనించాలి. వెంకట్, థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.